నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఒక పెళ్లైన జంట అన్యోన్యంగా ఉందా లేదా అనే అందరూ చూస్తారు. కానీ వారు ఆనందంగా ఉన్నారా లేదా అనే ప్రశ్న ఎవరూ అడగరు. నిజానికి 99% మందికి పెళ్లైన కొత్తలో ఆనందంగానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని భర్త, ఎప్పుడెప్పుడు భర్త ఇంటికి వస్తాడా అని భార్య ఎదురు చూడటం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆ ఎదురుచూపులు తగ్గుతాయి. అతనికి ఇంటికి వెళ్లడమే బోర్గా అనిపించవచ్చు. ఆమె భర్త ఎప్పుడు వస్తాడా, తలుపేసుకుని నిద్రపోదామా అనుకోవచ్చు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలాంటి బోర్, విసుగు లేని సంతోషకరమైన సంసార జీవితం కావాలంటే ఏం చేయాలి? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏ బంధమైనా కానీ కొంతకాలం గడిచిన తర్వాత రొటీన్గా మారిపోయిన మాట వాస్తవం. మారిపోవడం సహజం కూడా. ఎందుకంటే ప్రతి బంధము ఎన్నో కొన్నాళ్ళ తర్వాత అది ఒక అలవాటుగా మారిపోయి అందులోని మాధుర్యాన్ని చవిచూడడం. నిజానికి శక్తి కనుక ఉండాలే కానీ ఒక మనిషిని జీవితాన్ని, మనస్సుని కానీ శరీరాన్ని కానీ, మనస్సునైతే చదవటానికి జన్మజన్మలు సరిపోవు. ఈ యొక్క ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ఈ జన్మంతా సరిపోదు. కానీ ఏమనుకుంటారంటే బోరు కొట్టేస్తుంది, సంవత్సరం అయిపోయింది, ఏం చేస్తామండి సంసారం, రోజు తినే అన్నం మళ్ళీ తినట్లా, మరి వీళ్ళతోనే అది రొటీన్ కాదా అన్నం తినటం? రొటీన్గా సరదాగా ఫర్ ఎ చేంజ్ అన్నం ఉన్న బ్రెడ్ లాంటివి తినటం మానేసి ఏమన్నా తినకుండా ఏమన్నా గడ్డి తిందామా? సో వెరైటీ అంటే అర్థం డిఫరెంట్గా బ్రతకటం జీవితం కాదు, బ్రతుకుతున్న దాంట్లో డిఫరెన్స్ని చూపించడం జీవితం. ఏదైనా అభ్యాసంలో లేకపోతే వీళ్ళిద్దరేంటి, ఎవరి జీవితాలు వాళ్ళు వర్కాలిక్స్ అయిపోవడం వల్ల కావచ్చు. అంటే ఏంటి, వర్క్లో పడిపోయి, ఇందాక చెప్పాను సోషల్ మీడియా అది ఎలాగో డామినేట్ చేస్తూనే ఉంది. మేబీ టీవీ సీరియల్స్ కావచ్చు, సినిమా కావచ్చు, ఆఫీస్లో ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఎన్నో రకాల ప్రెషర్స్ ఉన్నాయి. వీటన్నిటిని మధ్యన ఇది ఎలాగో అయిపోయిందిగా, రొటీను గడిచిపోతుంది కదా అనుకోవటం కాకుండా ఈ రొటీన్ నుంచి భిన్నంగా కొత్తదనం ఎలా తెచ్చుకోవచ్చు అని ప్రయత్నం చేయటం, అదే ఆ మొక్కకి నీరు పోయటం లాంటిది. ప్రతి రిలేషన్షిప్ ఎంతో స్ట్రాంగ్గా బలంగా నాటిన ఒక మొక్క. కూర్చొని మాట్లాడుకోవాలి, ఇద్దరూ కలిసి మధురంగా గడిపే టైము, అంటే క్వాలిటీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతసేపు ఎవరిదో ఉన్న వాళ్ళు ఆఫీస్లో బిజీ, లేదా ఇంటికి వస్తే ఆయన ల్యాప్టాప్లో ఉన్నాడు, ఈయన ఇంకో దాంట్లో ఉంది, ఆమె టీవీ సీరియల్లో ఉంది, లేదా ఈమె వాట్సాప్లో ఉండిపోయింది, ఆయన ఇంకో దాంట్లో ఉండిపోయాడు. ఇలా రొటీన్లో పిల్లల్నేమో మరో రొటీన్లో పడేశారు అని కాకుండా ఇద్దరు 2 రోజులకో 3 రోజులకో, ఎవ్రీ డే కాకపోయినా పర్సనల్ టైం వాళ్ళిద్దరూ మాత్రమే క్వాలిటీ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదన్నా వెకేషన్స్కి వెళ్ళటము, సినిమాలకు వెళ్ళటం మానేశారు. ఎందుకంటే టీవీలో మొబైల్లో చూసుకుంటున్నాం కదా అని. ఎవరికో ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఇద్దరూ కలిసి సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసుకోవడం తక్కువైపోయింది. చివరికి ఎలాంటి స్టేజ్కి వచ్చారంటే ఒక అరగంట పాటు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈతి బాధల గురించి కాకుండా, గొడవ అనేది జరగకుండా ఒక అరగంట పాటు కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకోలేని స్టేజ్కి వచ్చారు. అరగంట కాదు, పావు గంట గడిచిందంటే ఏదో ఒక చోట తేడా వస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువైపోయింది. ఎదుటి వారికి ఇష్టమైన అంశాల గురించి మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎదురువారికి ఏమి ఇష్టం, వాళ్ళకి ఇష్టమైన విషయాల గురించి మీరు మాట్లాడడం. వాళ్ళ ఆరోగ్యం గురించి కావచ్చు, వాళ్ళ బట్టల గురించి కావచ్చు, వాళ్ళ స్నేహితుల గురించి కావచ్చు, వాళ్ళకున్న అలవాట్ల గురించి కావచ్చు, వాళ్ళకున్న నైపుణ్యం గురించి కావచ్చు, మీ భార్య చేసే వంట గురించి కావచ్చు, ఏదైనా సరే మన ఇష్టాలు. ఎంతసేపు నాకు ఇది ఇష్టం, నువ్వు ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదని కాదు, వాళ్ళ ఇష్టాల గురించి మాట్లాడండి. ఇది ఇద్దరూ కనుక మాట్లాడడం అలవాటు చేసుకుంటే అంటే ఏమవుతుంది, ఫర్గెట్ వాట్ యూ వాంట్ టు సే, లిసన్ వాట్ ద అదర్ పర్సన్ వాంట్స్ టు సే. ఏదైనా గొడవ జరిగింది, ఆ గొడవకి క్లైమాక్స్ ఏంటి, ఏదో ఒక పరిష్కారం రావాలి. ఆ పరిష్కారం ఇవాళే రావాలా? ప్రతిదీ అణిచేసుకున్నంత మాత్రం చేత ఒక్కరోజు బ్లాస్ట్ అయితే తట్టుకోలేము. సో వీలైనంత వరకు సమస్యల్ని ఒకదాని మీద ఒకటి దొంతలుగా పేర్చుకోకుండా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడే వీలైనంత వరకు పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి.